హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయింది. ఎన్నో రోజులను వెయిట్ చేస్తున్నాం. మన పాలిటిక్ కిరణ్ సార్ చెప్పిన అద్భుతంగా చెప్పారు సార్. అన్ని ప్రశ్నలు వచ్చినా అదేవిధంగా మన జీకే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా నేను చెప్తున్నా, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ జీకే మీద అవగాహన ఉండాలని చెప్పిన మీ పేపర్ మనకి ఇది మార్చిలో తయారైపోయింది. పేపర్ ఇది మార్చి మాసంలోనే పీసీ పేపర్ తయారైపోయింది. అందుకే నేను చెప్పిన నోబెల్ బహుమతుల గురించి గ్యారంటీ ఫస్ట్ నడుతుందని చెప్పిన ప్రతి ప్రశ్న కూడా మన యొక్క క్లాస్ నుంచే రీసెంట్లీ యొక్క ప్రాక్టీస్ యొక్క ప్రశ్నల నుంచే మన యాప్ నుంచే ప్రతి ప్రశ్న కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మీకు పద్మ విభూషణ్ అవార్డులు నేను ఆల్రెడీ ఇక్కడ నేను మీకు ప్రధానంగా మీకు అంటే మేజర్ నేను ఇక్కడ అవార్డుల గురించి చెప్పేది. ఇక్కడ పద్మ విభూషణ్ ఇక్కడ ఈసారి 7గురికి ఇచ్చారు. అక్కడ వాళ్ళు అంటే వాళ్ళు జతపచ్చమని చెప్పి అడిగారు, ఎవరు ఏ రంగం అని చెప్పి. ఎంటి వాసుదేవ నాయర్ కేరళ రాష్ట్రం, ఇక్కడ సాహిత్యం మరియు ఎడ్యుకేషన్. నాగేశ్వర్ రెడ్డి తెలంగాణ క్యాండిడేట్, ఇక్కడ వైద్యం అండి. శారదా సిన్హా ఆర్టిస్టు బీహార్ స్టేటు. జగదీష్ సింగ్ కేహార్ పబ్లిక్ అఫైర్స్ అండి, ఇతను ఇక్కడ చండీగఢ్ ప్రాంతం అండి. ఆల్రెడీ మన క్లాసులో ఈ యాప్లో డైరెక్ట్ ఇక్కడ ఈ ప్రశ్న ఉంది ఇక్కడ. అందుకే అండి డైలీ కరెంట్ అఫైర్స్ కాదు, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మనకు అవగాహన ఉండాలి. డైలీ ఎవ్రీడే అంశాలు కాదు, 1 ఇయర్ మీద అవగాహన ఉంటే ఎగ్జామినర్ ఏ టైపులు ఇచ్చినా కూడా ఈజీ క్యాచ్ చేస్తాం. ఆన్సర్ ఏంది ఇక్కడ? ఏకి ఏం తీసుకోవాలి? 4 ఉంది ఇక్కడ. ఇక్కడ ఏ 4 ఉంది, ఇక్కడ ఈ 4 ఉంది. బీకి ఏం తీసుకోవాలి? 2. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ సికి ఏం తీసుకోవాలి? సికి ఇక్కడ అంటే 1 ఎక్కడ వస్తుంది? శారదా సిన్హా ఆర్టిస్టు. ఇది ఆన్సర్ రైట్. ఇక్కడ సెకండ్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతులు మరీ చెప్పిన చాలా క్లాసులలో చెప్పిన నోబెల్ బహుమతుల గురించి ఇక్కడ. ఓకే, ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతితో అంటే పొందని వారు అడిగింది ఇక్కడ. ఎవరిక్కడ? విక్టర్ అంబ్రోస్. ఈయనకి వైద్య రంగంలో వచ్చింది, మెడిసిన్లో వచ్చింది. ఈయనకు సంబంధం లేదండి ఇక్కడ. డారెన్ అసిమోగ్లు, జేమ్స్ రాబిన్సన్, సైమన్ జాన్సన్ ఇక్కడ. ఓకే, ఈ ముగ్గురికే నోబెల్ బహుమతి కేవలం ముగ్గురికే ఇస్తారు. ఇక్కడ 4 మాత్రం ఎవరండి? మరొక ప్రపంచ బాక్సింగ్ ఫెడరేషన్ సూపర్ ఫెదర్ వెయిట్ ప్రపంచ టైటిల్ విన్నర్ అంటే ఇక్కడ మందీప్ జాంగ్రా అండి ఇక్కడ. ఓకే, స్పోర్ట్స్ నుండి ప్రతి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మనకి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. స్పోర్ట్స్ నుండి చూడండి, కాప్ మీటింగ్ ఇక్కడ. కాప్ 2000 ఎప్పుడైనా కాప్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇది వాతావరణంలో మార్పుల పైన ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగ్. ఇది 1990 పైన తొలి మీటింగ్ ఇది బెర్లిన్లో జరిగితే రీసెంట్లీ ఇక్కడ అజర్బైజాన్ క్యాపిటల్ నవంబర్ 11 నుండి 22 వరకు జరిగింది. మన ఇండియా పర్యావరణ శాఖ మంత్రి కూడా భూపేంద్ర యాదవ్ హాజరు కావడం జరిగింది. ఈ ఇయర్లో కాప్ 30వ మీటింగ్ ఇది బ్రెజిల్లో జరుగుతుంది. ఈ ఇయర్లో కాప్ యొక్క 30వ మీటింగ్ బాలెం ప్రాంతంలో ఇది అండి. ఇక్కడ మహాకుంభ ఇక్కడ 2020 సంవత్సరం యొక్క సరికాని జతను ఇక్కడ ఎంచుకోమని అడిగింది. ఇక్కడ అంటే సరికాని జత హరిత కుంభమేళ, జాతీయ స్థాయిలో పర్యావరణ సంబంధ చర్చ కార్యక్రమమా, నేత్ర కుంభ ఇక్కడ దృష్టి లోపాలను సవరించేందుకు పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమమా, భాషని ఆకాశం అనే యొక్క వార్తా ప్రసార కార్యక్రమ. ఇది థర్డ్ అండి ఇక్కడ ఆన్సర్. చూడండి, ఇక్కడ 70వ జాతీయ 70వ జాతీయ సినీ అవార్డులకు సంబంధించిన యొక్క సరికాని జత ఏందండి ఇక్కడ. బెస్ట్ తొలి సినిమా మధ్యంతర రైటే, బెస్ట్ డాక్యుమెంటరీ రంగా వైభోగ్ రైటే, బెస్ట్ యానిమేషన్ ఫిలిం ఎగో కోనట్టు రైటే. కానీ రాంగ్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ 1 రాంగ్ అండి ఇక్కడ. ఫస్ట్ 1 రాంగు. ఓకే, మరొక పాయింట్ చూడండి సార్. మరొకటి ఇక్కడ ఓకే సార్, కరెంట్ అఫైర్స్లో చూడండి సార్. ఇక్కడ 2025 సంవత్సరం ఫిబ్రవరిలో ఈమె నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసింది. 2025-26 యొక్క కేంద్ర బడ్జెట్లో 4 అంశాలకి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ రంగము, ఎగుమతులు, ఓకే, ఎంఎస్ఎంఈ, దిగుమతులు మాత్రం ఇక్కడ రాంగ్ అండి. ఇక్కడ ఇది ఆన్సర్. చూడండి, రామ్సార్ సైటు
మీకు ఎప్పుడు చెప్తున్నా ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందిన యొక్క వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ కానీ రామ్సార్ సైట్ యొక్క లిస్ట్ కానీ గ్యారెంటీ అడుగుతుందని చెప్పిన. ఓకే, 2025లో 4 కొత్తగా గుర్తించారండి. ఓకే, మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య 89 రైట్ అయ్యండి. ఇక్కడ కొత్తగా తమిళనాడు నుండి 2 ప్రాంతాలు ఉన్నాయండి. రాంగ్ ఏది ఉంది ఇక్కడ? 3 ఆన్సర్ అని ఇక్కడ 3 ఆన్సర్ ఇక్కడ మాత్రం. ఓకే, 3 ఆన్సర్ చూడండి ఇక్కడ. ఓకే, 2024 సంవత్సరానికి ప్రపంచ పర్యాటక సంస్థ భారతదేశంలో ఏ గ్రామాన్ని ఇక్కడ ఒక అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కింద బెస్ట్ అంటే ఉత్తమ పర్యటనగా గుర్తించిందంటే ఇది ఎక్కడ? బస్తర్ జిల్లాలో దుద్మాదాస్ అనే గ్రామం. ఇది ఛత్తీస్గఢ్ యొక్క స్టేట్లో ఉంటుందండి. ఇక్కడ దుద్మాదాస్ అనే యొక్క విలేజ్ స్పిరిచువల్ వెల్నెస్ విలేజ్ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో అది ఇక్కడ సోమశీల అనే యొక్క విలేజ్ అండి మనది. ఓకే, మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ యొక్క సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇది ఢిల్లీ అండి. ఇక్కడ ఢిల్లీలో దలైలామా కూడా ముఖ్య అతిథిగా వస్తాడు, ప్రధాని కూడా ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగిందండి. ఓకే, మరొక ప్రశ్న చూడండి సార్ ఇక్కడ. ఓకే, ప్రముఖుల నియామకాల గురించి ప్రతి పోటీ పరీక్షలు అడుగుతారు. ఇక్కడ గ్యారెంటీ అనుకున్నాం ఏందండి? భారత రక్షణ శాఖ కార్యదర్శి ఎవరు? అజయ్ కుమార్ ఉండే. అజయ్ కుమార్ యూపీఎస్సి చైర్మన్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజేష్ కుమార్ సింగ్, ఈయన కాగ్ అంటే ఈయన సంజయ్ మూర్తి. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే అరవింద్ సింగ్ సహాని. ఓకే, పిక్కీ అధ్యక్షుడు అంటే ఇక్కడ హర్షవర్ధన్ అగర్వాల్. ఏముంది ఇక్కడ? A4 ఉండాలి. ఇక్కడ బి ఏముంది? ఇక్కడ B2 ఉండాలి. ఇక్కడ బి ఇక్కడ 1 ఉండాలి. A4 అండి. ఇక్కడ బి అంటే బి ఇక్కడ 1 ఉండాలి. సి ఇక్కడ ఓకే 2 ఉండాలి. కానీ ఆన్సర్ ఏంది? ఇక్కడ థర్డ్ 1 ఆన్సర్. ఓకే, ఇక్కడ సార్ క్రూ మిషన్ ద్వారా 286 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి భూమికి తిరిగి వచ్చింది విల్మ్ బూచరు, సునీత విలియమ్స్. వాళ్ళతో పాటు ఇక్కడ నిక్ హెగ్. ఇక్కడ ఈ ముగ్గురు భూమికి తిరిగి వచ్చారు. మార్చి 18 నాడు ఇక్కడ క్రూ మిషన్ ఫాల్కన్ 9 యొక్క రాకెట్ ద్వారా. ఆన్సర్ ఏందండి? ఇక్కడ జాన్ గ్లే. సంబంధం లేని వ్యక్తి అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి అడుగుతాడు గ్యారంటీ. ఓకే, ఇక్కడ ఏంది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఓకే మే 29 నాడు వెళ్ళడానికి నామినేట్ అయిన ఆస్ట్రోనాటు కల్పన చాలా సంబంధం లేదు కదా, ఆమె చనిపోయింది కదా. కొలంబియా నౌక పేలూరులో సునీత విలియమ్స్ మన ఎన్ఆర్ఐ పర్సన్ కదా, భారతీయురాలు కాదు కదా. ఓకే, రాకేష్ ఎప్పుడో వెళ్ళొచ్చిండు కదా. ఆన్సర్ ఏముంది ఇక్కడ? శుభాం శుక్ల ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రం అండి. ఈ పాయింట్ ఎప్పుడు నేను మీకు అక్కడ చెప్పేది సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి. ఓకే, మరొక ప్రశ్న చూడండి సార్. ఏంది ఇక్కడ? 2024 సెప్టెంబర్ 4న త్రిపుర రాష్ట్రంలో 35 ఏళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలుకుతూ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో ఎవరు సంతకం చేశారు? NLFT ATTF. ఇక్కడ A1 ఆన్సర్ అండి. ఓకే, మొన్న రిపబ్లిక్ డే యొక్క ఉత్సవాలకు సరికానిది ఏది? ఏందండి? ముఖ్య అతిథి ఎవరు? ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో వచ్చిండు. ఓకే, ఏంది ఇక్కడ? వికసిత్ భారత్ మన లక్ష్యం. కానీ ఇక్కడ ఏటికొప్పాక బొమ్మలు వైజాగ్లో ఇవి పర్యావరణ హిత చెక్క బొమ్మలండి. ఓకే, సంబంధం లేనిది A1 సంబంధం లేదు. 97వ ఆస్కార్ అవార్డులు ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చారండి. నేను మీకు మార్చి 2వ తేదీన ఇచ్చారు. ఇక్కడ 97 ఆస్కార్ అవార్డుల విజయ్ బెస్ట్ హీరో ఈయన ఆడ్రియన్ బాడీ. ఉత్తమ అంటే సహాయ నటుడు ఈయన కియరన్ కల్కిన్. ఉత్తమ నటి ఈమె మైక్ మాడిసన్ అనోరా మూవీ. ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్. ఆన్సర్ ఏంది? A2 ఉండాలి. A2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బి ఏముంది? ఇక్కడ బి ఇక్కడ 4 ఉండాలి. ఇక్కడ ఆన్సర్ ఏంది మనకి? ఇది ఆన్సర్. ఇక్కడ A1 ఆన్సర్ ఇక్కడ. ఓకే, అవార్డుల గురించి చెప్పిన గ్యారంటీ సపరేట్ అవార్డుల గురించే మీకు క్లాస్ కూడా చెప్పడం జరిగిందండి ఇక్కడ. ఓకే, మరొక ప్రశ్న అండి.
మరొక ప్రశ్న 2024 విజిలెన్స్ అవగాహన వారోత్సవం యొక్క ఇతివృత్తాంతం ఏదండి? చిత్తశుద్ధి ద్వారా జాతి సౌభాగ్యం. ఇది ఆన్సర్ ఏందండి? ఓకే, రాష్ట్రపతి భవనం పార్లమెంట్లో సహా అత్యున్నత కార్యాలయాలు మరియు కీలక కట్టడాలను ఎరుపు రంగులతో ప్రకాశింపజేశారు. అధిక రక్తపీడనం సంబంధం లేదు కదా, సైన్స్ మధుమేహం సంబంధం లేదు కదా, ఈ రెండే ఉంటాయి కదా. ఆన్సర్ ఇక్కడ మన సెకండ్ వన్ ఆన్సర్. ఓకే, అతిపెద్ద మారిటైమ్ థాట్ లీడర్షిప్ ఫోరం ఢిల్లీలో నిర్వహించబడింది. ఏంటంటే ఇక్కడ సముద్ర పరిరక్షణ కోసం సాగర్ యోజన కాదు, సముద్ర మంథన్ కాదు, అంటే సాగర్ మంథన్. ఇదండి ఆన్సర్ ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ 2024 నవంబర్ 18 నాడు పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్. ఇక్కడ ఏంది ఆన్సర్? ఏంది ఇక్కడ? సెకండ్ వన్ ఆన్సర్ అండి, సెకండ్ వన్ ఆన్సర్. ఓకే, మరొకటి చూడండి, బుక్స్ అండ్ ఆథర్స్లో గ్యారెంటీ అనుకున్నాం. ఓకే, మౌంటైన్ మామల్స్ ఆఫ్ ది వరల్డ్ ఎవరిక్కడ బుక్ రైటర్? ఓకే, ఈయన. మరి మెడిటేషన్ ఆఫ్టర్ అండ్ అటెంప్ట్ టు మర్డర్, ఈ బుక్ యొక్క రచయిత ఎవరైనా ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ ఈ బుక్ రైటర్ ఇక్కడ సల్మాన్ రష్దీ. ఓకే, మరి ఇక్కడ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఎవరిక్కడ? మనోజ్ ముకుంద నరవానే, మాజీ ఆర్మీ చీఫ్ ఇక్కడ. ఓకే, ఇదండి ఆన్సర్. ఓకే, సెకండ్ వన్ ఇక్కడ ఆన్సర్ ఇది. ఓకే, మనకి ఇక్కడ ఏంది? 2024 అక్టోబర్లో కేంద్ర క్యాబినెట్ అంతరిక్ష రంగానికి 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదించింది. దీనికి సరికానిది యొక్క చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా నిధి 150 కోట్ల. ఈ వెంచర్ క్యాపిటల్ ఐఎన్ స్పేస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిందా? సుమారు 150 అంకుర్ సంస్థలకు మద్దతు లభిస్తుందా? పరిపక్వ దశలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదించిన అవధి సుమారు 30 కోట్ల నుండి 60 కోట్ల. ఓకే, ఆన్సర్ ఇక్కడ. ఇలాంటి ఆన్సర్సే మనం అందుకే జాగ్రత్తగా కరెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. ఇలాంటి అంశాలే మనకు అడుగుతాడు. ఓకే, ఇలాంటి అంశాలు ఇప్పటికీ కరెంట్ అఫైర్స్ మీద దాదాపు ఎన్ని ప్రశ్నలు అడిగిండో చూడండి. ఇలాంటి ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక విజేతలుగా నిలబడగలిగి ఉంటారు ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ మనకి ఇలాంటి యొక్క ఆన్సర్ ఇక్కడ క్యాచ్ చేయాలి. ఏందండి? 2025-26 సంవత్సరానికి అంచనా 150 కోట్ల. ఈ వెంచర్ క్యాపిటల్ ఐఎన్ స్పేస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిందా, లేక సుమారు 150 అంకుర సంస్థలకి మద్దతు లభిస్తుందా? ఓకే, మరి పరిపక్వ దశలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదించిన యొక్క అవధి సుమారు ఇక్కడ 30 కోట్ల. ఇలాంటి యొక్క ప్రశ్నలు ఇక్కడ ఓకే మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ మనకి ఆ ఆన్సర్ చెప్తే ఇక్కడ చూడండి. జీకే నుండి రిజర్వ్ బ్యాంకు జాతీయం చేసింది 1949 జనవరి 1. ఓకే, స్థాపించింది ఎప్పుడు? 35 ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ ఓకే అండి. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ 4th వన్. 4 మల్టిపుల్ చాయిస్లో ఏమీ తెలియకుంటే ఏది లాంగ్ ఉంటుందో అని టిక్ చేయని చెప్పి అన్నీ రైటే, కానీ 4th వన్ మాత్రం ఇక్కడ. ఓకే, రిజర్వ్ బ్యాంకు 1949 జీకే నుండి అక్షరాస్యతల విజయనగరం జిల్లా తక్కువ, హెచ్డిఐ మానవాభివృద్ధి సూచిక చెప్పిన మీకేంది జీవితకాలం ఓకే, లైఫ్ టైం ఓకే, జ్ఞానం అంటే ఏంది ఇక్కడ లిటరసీ పర్సంటేజ్. ఆన్సర్ ఏంది? శిశు మరణాలు సంబంధం లేదు. ఓకే, విజయనగరం ఇక్కడ శిశు మరణాలు 1949. ఓకే సార్. WTO గతంలో ఏమని పిలిచేది? ఘాట్ అని పిలిచేది WTO గతంలో. ఓకే, ఇవి అండి ఇక్కడ దాదాపు మీరే చూడండి 1,
అంటే 2, 3, 4 ఓకే 4 మరొకటి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 దాదాపు మనకి మేజర్గా 26 మార్కులు జీకే కరెంట్ అఫైర్స్ వచ్చినాయి. 27 పైగా వచ్చినాయి జీకే కరెంట్ అఫైర్స్. అందుకే ఈ యాప్లో ప్రతి ఒక్క ప్రశ్న చదవండి. మన యాప్ నుండి ప్రశ్న బయటికి పోలే. ప్రతి క్లాసు కూడా ఈరోజు ఏపీ కానిస్టేబుల్లో మనం విజృంభించాం. దాదాపు 26కి 24, 23 పైగా మన వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు మన క్లాస్ విన్నవాళ్ళు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ కాబోయే కానిస్టేబుల్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.